विद्युद्रोचिरहस्तपद्मैर्दधाना पाशं शक्तिं मुद्गरं चाङ्कुशं च नेत्रोद्भूतैः वीतिहोत्रैः त्रिनेत्रा वाराही नः शत्रुवर्गं क्षिणोतु महावाराह्यम्बायै नमः। పంచమీ దండనాథ చ సంకేత సమయేశ్వరి. ద్వాదశ నామాలలో వారాహి అమ్మవారిని పంచమీ నామంతో కొనియాడారు. తిథులలో వారాహి అమ్మవారు పంచమీ తిథిగా పేర్కొనబడుతుంది. రోజులలో గురువారముగాను, సమయములలో వారాహి రాత్రి సమయంలోను, గ్రహములలో కుజగ్రహమునకు సంబంధించిన దేవిగాను, త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణు శక్తి దేవతగాను, దశావతారములో మూడవ అవతారం వరాహమూర్తిగా వారాహి అమ్మనే కొనియాడారు. పంచలోహములలో రాగి వారాహి అమ్మకు సంబంధించినటువంటి వారాహి అమ్మవారే పంచమి అని చెప్పబడ్డది. అంటే ఐదుకు సంకేతముగా ఉన్నటువంటి సమస్తమునకు వారాహి మాత చిహ్నము. పంచభూతములు, పంచ తన్మాత్రములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచకృత్యములు, సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహములు అనేటటువంటి పంచకృత్యములకు శక్తి దేవత వారాహి అమ్మవారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. శరీరంలో గల సప్తధాతువులలో వారాహి అమ్మవారిని శుక్రధాతువుకు చెప్పబడ్డది. అంటే ప్రత్యుత్పత్తికి అనుగ్రహించేటటువంటి శక్తి దేవత వారాహి అమ్మ. అలాగే పంచమీ తిథి రోజున వారాహి అమ్మవారును ఉపాసించడం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తారు. ఈ పంచమీ తిథి నిత్యాదేవతలలో శుక్లపక్ష పంచమికి వహ్నివాసిని అమ్మగాను, బహుళపక్ష పంచమికి నీలపతాక అమ్మగాను చెప్పుచున్నారు. వహ్నివాసిని, అగ్నిస్వరూపిణి, శక్తి స్వరూపిణి అని వారాహి అమ్మవారే అక్కడ చెప్పబడుచున్నది. ఇక శుక్లపక్ష పంచమి రోజు వారాహిని ఉపాసన చేయడం వల్ల, పూజ చేయడం వల్ల, నమస్కరించడం వల్ల, స్మరించడం వల్ల మన జీవితంలో వచ్చేటటువంటి సమస్తమైన ఆపదలు తొలగుతాయి. సంతాన యోగం కలుగుతుంది. రోగబాధలన్నీ నివారణ అవుతాయి. పంచమహా పాతకములు తొలగుతాయి. శరీర దీప్తి పెరుగుతుంది. అలాగే బహుళ పంచమి రోజు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల న్యాయస్థానంలో ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే అట్లాంటి కోర్టు కేసులన్నీ కూడా వారాహి అమ్మ అనుగ్రహంతో మీ తరపున దిగ్విజయం పొందుతారు. కోర్టు సమస్యలన్నీ తొలగుతాయి. త్రిశక్తులలో లక్ష్మీ శక్తియే ఈ వారాహి అమ్మవారు. భూధార రూపిణి వారాహి అమ్మవారే సాక్షాత్తు భూమాతగా, భూస్వరూపముగా మనల్ని ప్రత్యక్షంగా అనుగ్రహిస్తూ ఉంటారు. భూమి పనులు ఏమైనా ఆటంకాలు ఉన్నా, భూ సమస్యలు ఉన్నా, భూమి కావాలన్నా వారాహి అమ్మవారిని అనుగ్రహిస్తే తప్పకుండా భూలాభం కలుగుతుంది. అమ్మవారి చేతులలో చూస్తే ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి, పాశము, అంకుశము, వరదాభయ హస్తములు, శంఖ చక్రములను ధరించి ఉంటుంది వారాహి అమ్మ. భూమిని దోషములు లేకుండగా నాగలితోన చక్కగా సదును చేసి దానిలో సారవంతమైన బీజములను నాటినట్లయితే చక్కనైనటువంటి పంట లభిస్తుంది. ఆ ధాన్యమును రోకలితో దంచి చక్కగా ఆహారం తయారు చేసుకుంటాము. ఆ ఆహారం స్వీకరించడం ద్వారాగా వీర్యవంతులుగా అందరూ జీవించగలుగుతాము. అన్నాత్ ప్రజాహ ధనము, ఆరోగ్యము, ఆనందము, భూలాభము, శాంతి, సంతానము, గృహము, విజయము సమస్తము అనుగ్రహించేటటువంటి అత్యంత శక్తివంతమైన దేవి శ్రీ వారాహిమాత. కావున పంచమి తిథి రోజున జగన్మాత అయినటువంటి వారాహిని ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో వారికి అమ్మ అనుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.